అండి ఈరోజు మనం ఏఎన్ఎం గ్రేడ్ 3 నుంచి ఎంపీహెచ్ఏ ఫీమేల్ ప్రమోషన్కి సంబంధించి ఈరోజు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన అంటే ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి ఈ 3 జిల్లాలు కలిపి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాగా ఉండేది. ఈ ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన రెండవ ప్రొవిజనల్ సీనియారిటీ లిస్టు వివరాలు మరియు ఇంతకుముందు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసిన వారి ఇన్ సర్వీస్ మార్కుల గురించి గౌరవ హైకోర్టులో రిట్ పిటిషన్ ఏమైంది అనే వివరాలను ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు ఈ వీడియో క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు మరియు ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు. ఇక వీడియోలోకి వెళితే ఈ ఏఎన్ఎం గ్రేడ్ 3 నుంచి ఎంపీహెచ్ఏ ఫీమేల్ ప్రమోషన్ ప్రక్రియ మరలా ప్రారంభమైందనే చెప్పవచ్చు. ఈరోజు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన రెండవ ప్రొవిజనల్ సీనియారిటీ లిస్ట్ ప్రకటించారు. ఈ లిస్టును విశాఖపట్నం జిల్లా యొక్క డిస్టిక్ వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంటుంది అని తెలియజేశారు. డిస్టిక్ వెబ్సైట్ అడ్రస్ ఇంతకుముందు వీడియోలో కూడా తెలియజేశామండి. డిఎంఎండ్హెచ్ఓ మరియు మీ జిల్లా పేరు ఎంటర్ చేసి గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది. మరియు ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో కూడా ఈ లిస్ట్ను ఉంచుతామండి, చూసుకోగలరు. ఈ లిస్ట్ను అందరు మెడికల్ ఆఫీసర్ల ద్వారా అందరు ఏఎన్ఎం గ్రేడ్ 3 వారికి తెలియజేయాలని చెప్పారు. అదేవిధంగా ఈ లిస్టుపై ఇంకా ఏమైనా అభ్యంతరాలు ఉంటే 28/11/2024 నుంచి 30/11/2024 వరకు అభ్యంతరాలు తెలియజేయచ్చు అని, అదేవిధంగా ఆ అభ్యంతరాలను తెలియజేసేవారు వారి యొక్క హాల్ టికెట్ నంబర్ మరియు కాంటాక్ట్ నంబర్ మరియు వారు ఏ విషయం మీద అయితే గ్రీవెన్స్ రేజ్ చేస్తున్నారో ఆ విషయానికి సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ను అందించాలని తెలియజేశారు. ఒకవేళ ఈ లిస్టుపై 30/11/2024 సాయంత్రం లోపు ఎటువంటి అభ్యంతరాలు అంటే ఎటువంటి గ్రీవెన్స్ రాకపోతే ఈ లిస్ట్నే ఫైనల్ సీనియారిటీ లిస్టుగా పరిగణిస్తారు అని తెలియజేశారు. ఇంకా ఇంకొక విషయం ఏమిటంటే వేరే డిస్టిక్ నుంచి 2023 సంవత్సరంలో మ్యూచువల్ ట్రాన్స్ఫర్పై ఈ జిల్లాకు వచ్చిన వారు సీనియారిటీ లిస్టులో చివరన ఉంటారు అని తెలియజేశారు. వారిలో కూడా అంటే అలా ట్రాన్స్ఫర్ అయి వచ్చిన వారిలో కూడా ఎవరు ముందు ఎవరు తర్వాత అని సీనియారిటీ కన్ఫర్మ్ చేయాలంటే అలా ట్రాన్స్ఫర్ అయిన వారి వచ్చిన వారిలో కూడా ఎవరి ర్యాంక్ ఎంత అని నిర్ణయించాలంటే వారు ఏ జిల్లాలో సెలెక్ట్ అయ్యారో ఆ జిల్లా నుంచి సమాచారం రావాలి అని తెలియజేశారు. అలా వచ్చిన తర్వాత వారి ర్యాంకును ఫిక్స్ చేస్తామని తెలియజేశారు. ఇక రెండవ విషయానికి వస్తే ఈ ఏఎన్ఎం గ్రేడ్ 3 నుంచి ఎంపీహెచ్ఏ ఫీమేల్ ప్రమోషన్కి సంబంధించిన రిట్ పిటిషన్పై 25/11/2024 ఆర్డర్ ఇంకా ఆన్లైన్లో అప్డేట్ అవ్వలేదండి. అవగానే ఆ విషయంపై అప్డేట్ తెలియజేస్తాము. మనకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం అయితే డిసెంబర్ 3 నుంచి ఈ ప్రక్రియ వేగంగా ముందుకు వెళ్తుంది అని సమాచారం. ఇదండి ఈ వీడియో. ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్స్.